నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. చాలా టేస్టీ అయిన ములక్కాడ సాంబార్ ట్రై చేయండి నా స్టైల్లో. కందిపప్పును, ఒక గ్లాస్ కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 2 సార్లు నీళ్ళు పోసి నీళ్ళను వంచేసి మళ్ళీ మంచి నీళ్ళను పోసి పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది కందిపప్పు అనేది. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు కరెక్ట్గా సరిపోతాయి. మీరు కావాలంటే 2.5 గ్లాసులైనా నీళ్ళు పోసుకోవచ్చు. నానిన తర్వాత కందిపప్పు అనేది నానిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది మూత తీసి పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చల్లారే వరకు మనం చింతపండుని నీళ్ళలో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అనేది మూత తీసేసి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కందిపప్పును వేసి మిక్సీకి పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే కవ్వం ఉంటే కవ్వంతో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. మెత్తగా ఇలాగా తయారవుతుంది. తర్వాత చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని కందిపప్పులో ఇలా కొద్దిగా పల్చగా చేసుకోవాలి. మునక్కాయలను ఇలా పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని చిటపట అని జీలకర్ర, ఆవాలు అనేది చిటపట అని అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నూనె 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె అనేది వేడెక్కిన తర్వాత జీలకర్ర చిన్న స్పూను, అంటే మనం పోపు డబ్బాలో చిన్న స్పూన్ పెడతాం కదా, ఆ చిన్న స్పూను జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ చిన్న స్పూన్తో వేసుకోవాలి. వేసుకొని చిటపట అన్నీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. టమాటాలు అనేది మగ్గే వరకు ఉడికించండి. నూనెలో టమాటాలు అనేది ఉడికితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మునక్కాయలను కూడా వేసుకొని ఆ నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. తర్వాత దానిలోకి కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసాను. పోపులో మీరు ముందుగానే జీలకర్ర, ఆవాలు వేసినప్పుడే ఇంగువని వేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందుగానే జీలకర్ర, ఆవాలు వేసిన వెంటనే ఇంగువ వేసుకోండి. తర్వాత దానిలో కొద్దిగా దొడ్డుప్పును కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ముక్కలు అనేది మగ్గే వరకు ఉడికించండి. దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి, ఒక చిన్న స్పూను. పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టి చింతపండు రసం అనేది ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా వేసుకోండి. దానిలో కొద్దిగా సాంబార్ పొడి, కొద్దిగా బెల్లం పొడి వేసుకోండి. కందిపప్పు పేస్ట్ అనేది అది స్కిప్ అయింది, మీరు వేసుకోండి. కందిపప్పు పేస్ట్ అన్ని మిక్సీ జార్లో ఉన్నది. తర్వాత అన్నిటిని పోసి తగినంత నీళ్ళని వేసుకొని మీకు కావాలంటే తగినంత నీళ్ళను, సాంబార్కి తగినట్టుగా నీళ్ళని పోసుకొని ఉడికిస్తే సరే.